ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభుని గురించిన మాట వలన మాత్రమే కలుగుతుంది అనమాట. యేసుప్రభు ఏమైనా చేయగలిగిన దేవుడని మనందరికీ తెలుసు. మరి ఆయన గతంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో తెలిస్తేనే కదా భవిష్యత్తులో ఆయన మీద మరింత విశ్వాసాన్ని మనం పెంపొందించుకోగలం. అందుకని ఈ స్వస్థత విషయాల గురించిన సిరీస్ని నేను స్టార్ట్ చేశానమాట. అయితే ఈరోజు చెప్పబోయే స్వస్థత కార్యం ఏంటి అంటే, సమాజ మందిరంలో ఆయన బోధించడమే కాదు, వివిధ పట్టణ ప్రాంతాలకు వెళ్ళి ఆయన వాక్యం బోధించడం మాత్రమే కాదు, ఆయన సముద్రం వద్ద నడిచి వెళుతుండగా కూడా ఆయన ద్వారా అనేక స్వస్థత కార్యాలు పొందుకుంటున్న వారు అనేక మందికి చెప్పడం వల్ల, ఆయన వాక్యము వల్ల, లేదా ఆయన చేసే గొప్ప గొప్ప అద్భుత కార్యాల వల్ల జన సమూహాలు విపరీతంగా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాయి. గలిలయ ప్రాంతం నుంచి, యెరూషలేం ప్రాంతం నుంచి, యూదయ ప్రాంతం నుంచి, ఇంకా ఇదుమా అనబడిన ప్రాంతం నుంచి, ఇంకా తూరు సీదోను ప్రాంతములంతటి నుంచి కూడా విపరీతంగా జన సమూహం అంతా ఆయన వెంబడిస్తూ ఉన్నారంట. ఆయన అప్పటికీ కూడా వారందరూ కూడా ఆయన చుట్టుముట్టేస్తున్న టైంలో ఆయనకి కొంచెం స్పేస్ కావాల్సి వచ్చి సముద్రంలో ఒక చిన్న పడవ తీసుకొని అక్కడ కూర్చొని వారికి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆ టైంలోనే అనేక మంది స్వస్థత కార్యములు అడిగినప్పుడు అనేక మంది దేవుడు అనేక రోగాల నుంచి స్వస్థపరిచారు. ఇంకా రోగ పీడితులైన వారు అనేక మంది స్వస్థపరచబడ్డారంట. వాళ్ళు అనేక మంది దేవుని యొక్క వస్త్రము చెంగును ముట్టాలని ఆశపడ్డారంట. రోగ పీడితులు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి లేదా ఎన్నో నెలల నుంచి వారిని పీడిస్తున్నది, ఏ వైద్యుడు కూడా స్వస్థపరచలేనిది, ఏ వైద్యము కూడా స్వస్థపరచలేనిది, ఏ మనుషుడు కూడా స్వస్థపరచలేని రోగ పీడిత రోగాలని దేవుడు సంపూర్ణంగా వారికి స్వస్థతనిచ్చాడంట. స్వస్థత యేసుప్రభు ద్వారా మాత్రమే ఆ రోగాల నుంచి విడుదల స్వస్థత కలిగింది అంట. ఇంకా చెప్పాలి అంటే, ఆయన జస్ట్ చూస్తే చాలు అపవిత్రాత్మలు ఆయన ఎదుట సాగిలు పడిపోయి నువ్వు దేవుని కుమారుడు అని కేకలు వేస్తూ ఉన్నాయంట. ఎవరినైతే అపవిత్రాత్మలు పట్టినాయో అవి కేకలు వేస్తూ అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తుల్ని విడిచి వెళ్ళిపోయినాయి అంట. ఆయన చూపు చాలు చూడండి, అనేక అపవిత్రాత్మలు కూడా వదిలి వెళ్ళిపోయాయి అనమాట. కాబట్టి ఆయన చూపు మన మీద ఉంటే చాలు, మన జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, అన్ని విషయాలుగా కూడా, ఆరోగ్యపరంగా కూడా మనం సంపూర్ణంగా సమృద్ధిగా లోటు లేకుండా ఉన్నట్లుగా దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యం చేయగల దేవుడు. ఆయన చూపు నీ మీద ఉండాలంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన గుర్రముల బలం యందు, నరుల కాల సత్తువ యందు ఆయన ఆనందించేవాడు కాదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో వారి యందు ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మీలో ఉన్న రోగపీడితమైన వ్యాధులన్నీ, మానసికంగా హృదయమును వెంటాడి పీడించే వ్యాధులన్నీ కూడా దేవుని యొక్క చూపు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువును మీరు ఆశ్రయించడం ద్వారా మీలో నుండి విడిచి వెళ్ళిపోవును గాక. ఆమేన్.